వెల్కమ్ టు టీసెట్. మనం ఇంతకుముందు క్లాస్ లోపల పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు నేర్చుకోవడం జరిగింది. మరి ఈ క్లాస్ లోపల పరమాణు నిర్మాణానికి సంబంధించినటువంటి మిగిలిపోయిన అంశాల గురించి పరిశీలిద్దాం. సో పరమాణు నిర్మాణం లోపల మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పైన ప్రశ్నలు అనేటువంటివి అడగడం జరుగుతుంది. అంటే ఒక పరమాణువుని ఇచ్చి ఈ పరమాణు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది అని కింద 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, దీన్నే తెలుగులో ఎలక్ట్రాన్ల ఆకృతీకరణ అనడం జరుగుతుంది. ఒక పరమాణువులోని కక్షలలోకి ఎలక్ట్రాన్ల పంపిణీని సూచించేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అంటాం. అంటే ఒక పరమాణువు లోపల కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు అనేటువంటివి కక్షలలో ఏ విధంగా అమరి ఉన్నాయి అని తెలిపేదాన్నే మనకి ఎలక్ట్రాన్ల ఆకృతీకరణ లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ హైడ్రోజన్ ఆటమ్, ఒకవేళ హైడ్రోజన్ ఆటమ్ని కనుక మనం తీసుకున్నట్లయితే హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1. దట్ మీన్స్ ఈ హైడ్రోజన్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? మనకి హైడ్రోజన్ లోపల ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ని నేను 1వ కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్లో నింపినట్లయితే 1s1. ఈ విధంగా 1s1 అనేటువంటిది హైడ్రోజన్ ఆటమ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా పిలువబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆటమ్ హీలియం కనుక తీసుకున్నట్లయితే హీలియం యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ అనేటువంటిది 2. అనగా హీలియం లోపల 2 ఎలక్ట్రాన్లు 2 ప్రోటాన్లు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 1s2 ఆ 2 ఎలక్ట్రాన్లను కూడా 1వ కక్షలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ లోపల నింపడం జరుగుతుంది. కావున హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 1s2గా సూచించడం జరుగుతుంది. అదేవిధంగా లిథియం తీసుకున్నట్లయితే 3వ మూలకము లిథియం తీసుకున్నట్లయితే లిథియం యొక్క పరమాణు సంఖ్య 3. అంటే 3 ఎలక్ట్రాన్లు అనేటువంటివి లిథియం లోపల ఉండడం జరుగుతుంది. ఈ లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2. అదేవిధంగా ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి 1sలో నింపడం జరిగింది. మరొక కక్షను తీసుకున్నట్లయితే 2వ కక్ష, ఈ 2వ కక్ష లోపల మొదటి ఆర్బిటాల్ కనుక తీసుకున్నట్లయితే ఎస్ ఆర్బిటాల్. ఈ ఎస్ ఆర్బిటాల్ లోపల ఒక ఎలక్ట్రాన్ని, మిగిలిపోయిన ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ప్రతి పరమాణువుకి మనము రాయవచ్చు. ఏ విధంగా రాస్తున్నాను నేను అని అంటే, ఇంతకుముందు 2n² ఫార్ములా గురించి నేర్చుకోవడం జరిగింది. 2n² ఫార్ములా ప్రకారము 1వ కక్ష లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను నింపవచ్చు. అదేవిధంగా ఈ 2n² ఫార్ములా ప్రకారము 2వ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లను నింపవచ్చు? 2వ కక్ష అని అన్నామంటే n ప్లేస్లో మనం 2ని ప్రతిక్షేపిస్తే 2 2s 4, 2 4s 8, 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మనం నింపవచ్చు. అదేవిధంగా 3వ కక్ష లోపల, ఇది మనం ఇంతకుముందు క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది, 3 3s 9, 2 9s 18 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లని మనము 3వ కక్ష లోపల నింపడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కక్షల లోపల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, అదేవిధంగా ఆర్బిటాల్స్ లోపల గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ లోపల మనము గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. అదేవిధంగా పి ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. డి ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 10 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. ఎఫ్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 14 ఎలక్ట్రాన్ల వరకు మనం నింపవచ్చు. ఈ 2 బేసిక్ థింగ్స్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ప్రతి పరమాణువుకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. సో ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్లు, డి ఆర్బిటాల్ లోపల 10 ఎలక్ట్రాన్లు, ఎఫ్ ఆర్బిటాల్ లోపల 14 ఎలక్ట్రాన్లు అనేటువంటివి గరిష్టంగా నింపగలిగినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య. ఎందుకు మరి ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే నింపగలమనంటే, ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ లోపల మనకు సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఒకటే సబ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండగలదు. కాబట్టి ఒక సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను మాత్రమే మనం నింపగలము. అదేవిధంగా పి ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు నింపగలం. కాబట్టి 3 × 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఎలక్ట్రాన్స్. ఆ విధంగా పి ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు, 6 ఎలక్ట్రాన్ల వరకు మనం నింపవచ్చు. డి ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 1 2 3 4 టోటల్ 5 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉంటాయి. ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లని మనం నింపవచ్చు. 5 2 10 ఎలక్ట్రాన్లు.
ఆ విధంగా ఒక ఆర్బిటాల్కి సంబంధించినటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అనేటువంటిది వాటి లోపల ఉన్నటువంటి సబార్బిటాలని ఆధారం చేసుకొని ఉంటుంది. ఈ సబార్బిటాల ఆధారంగా ఎస్ లోపల 2 ఎలక్ట్రాన్లు, పి లోపల 6 ఎలక్ట్రాన్లు, డి లోపల 10 ఎలక్ట్రాన్లు అనేటువంటి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య. అదేవిధంగా కక్షల లోపల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని ప్రతి పరమాణు యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయవచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనము కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మొదటగా మనము ఆబో ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆబో ప్రిన్సిపల్ అనేటువంటిది ఎలక్ట్రాన్లు ఒక పరమాణు లోపల కక్షల లోపలికి ఏ విధంగా ఎలక్ట్రాన్లు అనేటువంటి నిండడం జరుగుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆబో ప్రిన్సిపల్ ఏం చెప్తుందనంటే పరమాణువుల యొక్క గ్రౌండ్ స్టేట్లో ప్రతి పరమాణువుకి గ్రౌండ్ స్టేట్ మరియు ఎగ్జైటెడ్ స్టేట్ అనేటువంటి 2 స్టేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక పరమాణువు అని అనుకున్నట్లయితే ఈ పరమాణువు ఎటువంటి ఉత్తేజితం చెందనప్పుడు దీన్ని గ్రౌండ్ స్టేట్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఈ పరమాణువుకి కొంత శక్తిని ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పై కర్పరాల్లోకి చేరడం జరుగుతుంది. ఇక్కడ నేను ఏదైతే ఎనర్జీ ఇస్తున్నానో ఈ ఎనర్జీని బేస్ చేసుకొని ఇక్కడున్న ఎలక్ట్రాన్ ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని ఈ కక్ష నుంచి ఎగువ కక్షలోకి ఉత్తేజితం చెందే అవకాశం ఉంటుంది. అప్పుడు దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అని అంటాం, ఉత్తేజితం చెందిన స్థితి అని అంటాం. ఇదేమో గ్రౌండ్ స్టేట్, ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఉత్తేజితం చెందిన స్థితి. మనం ఉత్తేజిత చెందిన స్థితిని కాకుండా కేవలం గ్రౌండ్ స్టేట్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. గ్రౌండ్ స్టేట్ లోపల కక్షలు వాటి పెరుగుతున్న శక్తుల క్రమంలో నిండి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక కక్ష, రెండో కక్ష, మూడో కక్ష ఈ విధంగా ఉన్నప్పుడు 1వ కక్ష కన్నా 2వ కక్షకి శక్తి అనేటువంటిది అధికంగా ఉంటుంది. 2వ కక్ష కన్నా 3వ కక్షకి శక్తి అనేటువంటిది అధికంగా ఉంటుంది. అంటే వాటి శక్తి పెరుగుతున్న శక్తుల క్రమంలో అమరి ఉన్నాయి. నెక్స్ట్ ఆబో ప్రిన్సిపల్ ప్రకారము ఎలక్ట్రాన్లు అనేటువంటివి ముందుగా తక్కువ శక్తి కలిగినటువంటి కక్షల్లో నిండిన తర్వాత ఎక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లో నిండడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్లు మొదటగా 1వ కక్షను ఆక్రమిస్తాయి, ఆ తర్వాత 2వ కక్షను ఆక్రమిస్తాయి, ఆ తర్వాత 3వ కక్షను ఆక్రమించడం జరుగుతుంది. ఇదే ఆబో ప్రిన్సిపల్. ఆబో ప్రిన్సిపల్ ప్రకారం పరమాణువుల యొక్క గ్రౌండ్ స్టేట్లో కక్షలు వాటి పెరుగుతున్న శక్తుల క్రమంలో నిండి ఉంటాయి. ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఈ శక్తిని అనుసరించి ఎలక్ట్రాన్లు అనేటువంటివి నిండడం జరుగుతాయి. సో దీనికి సంబంధించే మనకి మాయిలర్ డయాగ్రామ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 1వ ఆర్బిట్ లోపల మనకి ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. 2వ ఆర్బిటాల్ లోపల 2వ కక్ష లోపల 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. అది 2s మరియు 2p. ఇంతకుముందు క్లాస్ లోపల ఈ విధంగా కక్షలు తీసుకొని ఈ కక్ష లోపల ఉండేటువంటి ఆర్బిటాల గురించి వివరించడం జరిగింది. 1వ కక్ష లోపల 1 ఆర్బిటాల్ ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి 1s. అదేవిధంగా 2వ కక్ష లోపల 2 ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. అవి 2s మరియు 2p. అదేవిధంగా 3వ కక్ష లోపల 3 ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. 3s, 3p, 3d. సో ఈ విధంగా మనకి 4వ కక్ష లోపల 4, 5వ కక్ష లోపల 4, 6వ కక్ష లోపల 3, 7వ కక్ష లోపల 2, 8వ కక్ష లోపల 1 ఆర్బిటాల్ అనేటువంటిది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఎప్పుడైతే మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక కక్ష లోపల ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఈ కక్ష లోపల ఆర్బిటాల్ లోపలికి ఎలక్ట్రాన్లు ఏ విధంగా ప్రవేశిస్తాయని తెలియజేసేదే ఆబో ప్రిన్సిపల్. ఆబో ప్రిన్సిపల్ ప్రకారము కక్షలు అనేటువంటివి శక్తులు పెరుగుతున్న క్రమంలో అమరి ఉంటాయి. ఎలక్ట్రాన్లు కూడా తక్కువ శక్తి కలిగిన కక్షలను మొదటగా చేరిన తర్వాత ఎక్కువ శక్తి కలిగినటువంటి కక్షల్లోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. అనగా ఇప్పుడు 1వ కక్ష అనేటువంటి తక్కువ శక్తి కలిగినటువంటి కక్ష కాబట్టి 1sలోకి ముందుగా ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. 1s పూర్తిగా నిండిన తర్వాత 2sలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఇది ఏదైతే బాణం గుర్తుందో ఈ బాణం గుర్తు అనేటువంటిది ఎలక్ట్రాన్లు ప్రవేశించే క్రమాన్ని సూచిస్తుంది. ముందుగా 1s నిండిన తర్వాత 2sలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఈ 2s నిండిన తర్వాత 2pలోకి ఎలక్ట్రాన్లు అనేటువంటివి ప్రవేశిస్తాయి. అదేవిధంగా 2p నిండిన తర్వాత 3sలోకి, 3s నిండిన తర్వాత 3p,
4s. అదేవిధంగా 4s కంప్లీట్గా నిండిన తర్వాత 3d 4p 5s. ఈ విధంగా 5s కంప్లీట్ నిండిన తర్వాత 4d 5p 6s. 6s కంప్లీట్గా నిండిన తర్వాత 4f 5d 6p 7s. 7s కంప్లీట్గా నిండిన తర్వాత 5f 6d 7p 8s. ఈ విధంగా ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో నిండే క్రమాన్ని మాయిలర్ డయాగ్రామ్ అనేటువంటిది సూచిస్తుంది. ఇప్పుడు మనకు పరీక్ష లోపల ఏదన్నా ఒక ఆటం ఇచ్చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాయమన్నట్లయితే ముందుగా మనం మాయిలర్ డయాగ్రామ్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మాయిలర్ డయాగ్రామ్ సూచించినట్టుగా ముందుగా ఎలక్ట్రాన్లని 1s. ఒకవేళ మాయిలర్ డయాగ్రామ్ కనుక గుర్తులేకపోతే నేను ఏ విధంగా ముందు ఆర్బిటాల్స్ని రాసానో ఆ విధంగా రాసుకొని జస్ట్ ఈ విధంగా ఆరో మార్క్స్ని ఫిల్ చేస్తూ వెళ్ళండి. ఇదే ఎలక్ట్రాన్లు కక్షలలో నిండే క్రమం, ఎలక్ట్రాన్లు ఆర్బిటాలలో నిండే క్రమం. ఇవన్నీ కూడా అటామిక్ ఆర్బిటాల్స్ అని అంటాం. అటామిక్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లు నిండే క్రమాన్ని మనకు మాయిలర్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ముందుగా 1s 2s 2p 3s. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్స్. ఇది బేసిక్ ప్రిన్సిపల్, ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎస్ ఆర్బిటాల్ 1sలోనే నేను 4 ఎలక్ట్రాన్లు నింపుతా అంటే కుదరదు. అది గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను మాత్రమే అకామిడేట్ చేయగలదు. కావున ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను మాత్రమే మనం నింపాలి. అదేవిధంగా పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్ని మాత్రమే నింపాలి. ఇవి బేసిక్ రూల్స్. ఇవి గుర్తుంచుకొని మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. 10 ఎలక్ట్రాన్స్. ఎస్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్స్, పి ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్స్, డి లోపల 10 ఎలక్ట్రాన్స్, అదేవిధంగా ఎఫ్ లోపల 14 ఎలక్ట్రాన్స్. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అనేటువంటి ఆటంని నేను తీసుకుంటున్నాను. లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. కాబట్టి మాయిలర్ డయాగ్రామ్ ప్రకారం 1sలోకి ముందుగా ఎలక్ట్రాన్లను ఫిల్ చేయాలి. కాబట్టి నా దగ్గర ఉన్న 3 ఎలక్ట్రాన్లని నేను 1sలో 3గా రాస్తా అంటే కుదరదు. ఎందుకనంటే ఎస్ ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే నిండగలవు. కాబట్టి 1s 2. ఇక్కడ ఉన్న మొత్తం 3 ఎలక్ట్రాన్లలో 2 ఎలక్ట్రాన్లని 1sలో నింపిన తర్వాత ఎలక్ట్రాన్లని 2sలోకి పంపివ్వాలి. 2 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి, ఇంకొక ఎలక్ట్రాన్ ఉంది. కాబట్టి 1s2 2s1 అనేటువంటిది లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అదేవిధంగా కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం మనం ఇప్పుడు. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య అనేటువంటిది 6. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 అంటే కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్లకి మనము అటామిక్ ఆర్బిటాల్స్లో నింపినట్టయితే మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది వస్తుంది. అప్పుడు 1s2 1sలో 2 ఎలక్ట్రాన్లు నింపడం జరిగింది. తర్వాత 2s లోపల ఎస్ ఆర్బిటాల్ ఎక్కడున్నా కూడా అది 2 ఎలక్ట్రాన్లనే గరిష్టంగా అకామిడేట్ చేయగలదు. కాబట్టి 2s కంప్లీట్ అయిన తర్వాత ఎలక్ట్రాన్లని 2pలోకి పంపివ్వాలి. 2p లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు ఉండగలవు. కాబట్టి 2p6 అని రాస్తే తప్పవుతుంది. ఎందుకనంటే పి లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లు నిండగలవు. కానీ మనకి ఇక్కడ కార్బన్ లోపల 6 ఎలక్ట్రాన్స్, 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్లలో 1sలో 2 2sలో 2ని నింపడం జరిగింది. మనకు మిగిలి ఉన్న ఎలక్ట్రాన్లను మాత్రమే 2pలో నింపడం జరుగుతుంది. 2p లోపల నింపేటప్పుడు 2 ఎలక్ట్రాన్లను ఈ విధంగా నింపాలి. ఇక్కడ 1s లోపల ఒక సబ్ ఆర్బిటాల్ ఉంది. ఈ ఒక సబ్ ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. 2s లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. 2p లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. కానీ ఇక్కడ ఉండేటువంటి సబార్బిటాల సంఖ్య 3. గుర్తుంచుకోండి, 3 సబార్బిటాల్స్ ఉన్నప్పుడు వీటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఎప్పుడైతే ఒక ఆర్బిటాల్ లోపల సబార్బిటాల్స్ ఉంటాయో ఆ సబార్బిటాల్కి సమానమైన శక్తిని కలిగి ఉంటాయో వాటిని డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఈ డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి మనకి హున్స్ గరిష్ట బాహుల్యత నియమము వివరిస్తుంది. హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఒక్కొక్క సబార్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, హున్స్ గరిష్ట బాహుల్యత నియమం ప్రకారము డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నింపిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2p లోపల 3 డీజెనరేటివ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఎప్పుడైతే 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయో నేను p
px లోపల ఒక ఎలక్ట్రాన్ నింపుతున్నాను, అదే px లోపల మరో ఎలక్ట్రాన్ని నింపకూడదు. నెక్స్ట్ py లోపల మరో ఎలక్ట్రాన్ని పంపివ్వాలి. ఈ విధంగా ఎలక్ట్రాన్లను నింపే క్రమాన్ని గురించి వివరించే నియమమే హన్స్ గరిష్ట బాహుళ్యత నియమము. px లోపల ఒకటి, py లోపల ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరిగింది. అదేవిధంగా మనము నెక్స్ట్ నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది చూసినట్లయితే, నైట్రోజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకు ముందుగా పరమాణు సంఖ్యని తీసుకోవాలి. పరమాణు సంఖ్య అనేటువంటిది 7. పరమాణు సంఖ్య 7 కాబట్టి నైట్రోజన్ లోపల 7 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ 7 ఎలక్ట్రాన్లని మనము వివిధ ఆర్బిటాల్స్ లోపల నింపాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం 1sలోకి ఎలక్ట్రాన్లను తీసుకోవాలి. 1s 2 2s 2 రైట్. ఉన్న మొత్తం 7 ఎలక్ట్రాన్లలో మనకి 4 ఎలక్ట్రాన్లు అనేటువంటివి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 2p లోపల మనము మిగిలిన 3 ఎలక్ట్రాన్లను నింపాలి. 7 ఎలక్ట్రాన్లలో 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి కాబట్టి మిగిలిన 3 ఎలక్ట్రాన్లను ఇక్కడ నేను 2p లోపల ఫిల్ చేయడం జరుగుతుంది. 2p లోపల మనకి 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ 1sలో ఒకటే సబ్ ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్, 2sలో ఒకటే సబ్ ఆర్బిటాల్ కాబట్టి 2 ఎలక్ట్రాన్. అదేవిధంగా p లోపల మనకి 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 3 కాబట్టి 3ని ఏ విధంగా నింపుతున్నాను, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి px లోపల 1, py లోపల 1 నింపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ px py pz అనేటువంటి 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఉండడం జరిగింది. 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 3 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ, రెండవ ఎలక్ట్రాన్ని py లోపల, మూడవ ఎలక్ట్రాన్ని pz లోపల నింపాను. అంతే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే px py pz 3 సబ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 3 ఎలక్ట్రాన్లను నింపాల్సినప్పుడు 1 2 3 ఈ విధంగా నింపకూడదు. ఓకేనా. హున్స్ గరిష్ట బాహుళ్యత నియమం ప్రకారము డీజనరేటివ్ ఆర్బిటాల్స్ లోపల ఎలక్ట్రాన్లను నింపేటప్పుడు ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ జతకూడిన తర్వాతనే ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ చేరిన తర్వాతనే జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆక్సిజన్ అనేటువంటిది 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయో ఈ 8 ఎలక్ట్రాన్లకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను చూడండి. 8 ఎలక్ట్రాన్లలో 1s లోపల 2 ఎలక్ట్రాన్లను నింపడం జరిగింది. అదేవిధంగా 2s లోపల 2 ఎలక్ట్రాన్లు, 1s2 2s2 ఉన్న 8 ఎలక్ట్రాన్లలో 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి. తర్వాత 2p 4 ఎలక్ట్రాన్లు అయిపోయినాయి కాబట్టి ఇంకొక 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 4 ఎలక్ట్రాన్లనే నేను 2p4లో నింపుతున్నాను. 2p లోపల మనకి 3 ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉన్నాయి. రైట్. 3 ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఈ 3 లోపల 4 ఎలక్ట్రాన్లని నింపాలి. ఫస్ట్ నేను ఏ విధంగా నింపుతున్నానంటే px లోపల 1, py లోపల 1, pz లోపల 1. నెక్స్ట్ ఈ విధంగా ఒక్కొక్క ఆర్బిటాల్ లోపల ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే మొదటి ఆర్బిటాల్ లోపల జతకూడడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ 4వ ఎలక్ట్రాన్ అనేటువంటిది pyలో ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా px py pz లోపల మొత్తం 4 ఎలక్ట్రాన్ అనేటువంటివి నిండడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించినటువంటి 2 రూల్స్. ఒకటి పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, కక్షలలోకి ఏ విధంగా ఎలక్ట్రాన్ అనేటువంటివి నింపుతున్నాయి, ఆబో ప్రిన్సిపల్. నెక్స్ట్ హన్స్ గరిష్ట బాహుళ్యత నియమం. నెక్స్ట్ మనం పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గురించి చూద్దాం. పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, దీన్నే పాలివర్జన నియమము అని చెప్పడం జరుగుతుంది. పాలివర్జన నియమం ఏం చెప్తుందనంటే ఒక పరమాణు లోపల ఏ 2 ఎలక్ట్రాన్లు కూడా 4 క్వాంటం సంఖ్యల యొక్క ఒకే సెట్ని కలిగి ఉండవు. అంటే మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్కి 4 క్వాంటం సంఖ్యలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ 4 క్వాంటం సంఖ్యల లోపల 3 క్వాంటం సంఖ్యలు సమానమైనప్పటికీ 4వ క్వాంటం సంఖ్య అనేటువంటిది విభేదిస్తుంది అని పాలివర్జన నియమం, పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ వివరిస్తుంది. అంటే కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సబ్ ఆర్బిటాల్ తీసుకున్నాను అనుకోండి. ఈ సబ్ ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు 1వ ఎలక్ట్రాన్ ఇక్కడ, 2వ ఎలక్ట్రాన్ ఇక్కడ. ఇది 1sకి సంబంధించినటువంటి 2 ఎలక్ట్రాన్లు అనుకున్నట్టయితే ఈ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు, ఏ 2 ఎలక్ట్రాన్లు కూడా 4 క్వాంటం సంఖ్యల యొక్క ఒకే సెట్ని అంటే సమాన విలువల్ని కలిగి ఉండవు అని చెప్పేదే పాలివర్జన నియమం. అంటే దీనికి n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, l వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే
ఈ 3 క్వాంటం సంఖ్యలు సమానమైనప్పటికీ ఇప్పుడు స్పిన్ క్వాంటం నెంబర్ కనుక చూసినట్లయితే స్పిన్ క్వాంటం నెంబర్ అనేటువంటిది ఈ మొదటి ఎలక్ట్రాన్కి ప్లస్ హాఫ్గా, ఈ రెండవ ఎలక్ట్రాన్కి మైనస్ హాఫ్గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ 3 క్వాంటం సంఖ్యలు సమానమైనప్పటికీ స్పిన్ క్వాంటం సంఖ్య అనేటువంటిది విభేదిస్తుంది. కావున దాన్నే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని చెప్పడం జరుగుతుంది. ఏ 2 ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యల యొక్క ఒకే సెట్ని కలిగి ఉండవు. అదేవిధంగా ఇదే పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ని ఇంకొక రకంగా నిర్వచించాలని అంటే కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండాలి మరియు ఈ ఎలక్ట్రాన్లు తప్పనిసరిగా వ్యతిరేక స్పిన్ని కలిగి ఉండాలి. ఈ విధంగా స్పిన్ క్వాంటం నెంబర్ అనేటువంటిది ప్లస్ హాఫ్గా మైనస్ హాఫ్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అర్థం చేసుకున్న తర్వాత క్వాంటం సంఖ్యలకు సంబంధించినటువంటి వివరణని చూద్దాం. మనకి ప్రధానంగా ఎలక్ట్రాన్ యొక్క ఓరియంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఏ విధంగానైతే అడ్రస్ ఉంటుందో, మనం అడ్రస్ అడిగినప్పుడు మన హౌస్ నెంబరు, మన కాలనీ నేము, మన టౌన్ నేమ్ ఏ విధంగా చెప్తామో ప్రతి ఎలక్ట్రానిక్ కూడా ఈ 4 క్వాంటం సంఖ్యల ఆధారంగా దాని లొకేషన్ని మనము చెప్పవచ్చు. ఇప్పుడు ప్రధాన క్వాంటం సంఖ్యని నిల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త సూచించడం జరిగింది. అదేవిధంగా అజిముతల్ క్వాంటం సంఖ్యని సోమర్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ని దీన్నే మ్యాగ్నెటిక్ మొమెంటం క్వాంటం నెంబర్ అని కూడా అంటాము. దీన్ని ల్యాండే అనేటువంటి శాస్త్రవేత్త ప్రపోజ్ చేయడం జరిగింది. స్పిన్ క్వాంటం నెంబర్ని మనకి ఉలెన్బెక్ మరియు గౌడ్ స్మిత్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ప్రధాన క్వాంటం సంఖ్యని మనకి నిల్స్ బోర్ అనేటువంటి శాస్త్రవేత్త, అజిముతల్ క్వాంటం సంఖ్యని సోమర్ఫీల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ లేదా మ్యాగ్నెటిక్ మొమెంటం క్వాంటం నెంబర్ ని ల్యాండ్ అయినటువంటి శాస్త్రవేత్త, స్పిన్ క్వాంటం నెంబర్ని ఉలెన్బెక్ మరియు గౌడ్ స్మిత్ అనేటువంటి శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఈ 4 క్వాంటం సంఖ్యల ఆధారంగా మనము ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1s లోపల ఒక 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 1s లోపల 2 ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉన్నాయి. ఈ ప్రధాన క్వాంటం సంఖ్య అనేటువంటిది కక్షకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తుంది మనకి. కక్ష n వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కక్ష సంఖ్య లేదా కర్పరం యొక్క సంఖ్య అని చెప్పడం జరుగుతుంది. అజిముతల్ క్వాంటం సంఖ్య అనేటువంటిది ఉపకక్షకు సంబంధించినటువంటిది లేదా ఆర్బిటాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అనేటువంటిది సబ్ ఆర్బిటాల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు అందిస్తుంది. సో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏదైనా ఒక ఆటం ఇచ్చేసి ఆటం లోపల చివరి ఎలక్ట్రాన్ యొక్క క్వాంటం సంఖ్యల గురించి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. స్పిన్ క్వాంటం నెంబర్ అనేటువంటిది మనకి ఒక ఎలక్ట్రాన్ యొక్క అవి ఏ రకంగా తిరుగుతున్నాయనే వివరాన్ని మనకి స్పిన్ క్వాంటం నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రాన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పిన్ క్వాంటం నెంబర్, ఎలక్ట్రాన్లు ఏ సబ్ ఆర్బిటాల్లో ఉన్నాయనే విషయాన్ని యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్, ఏ ఆర్బిటాల్లో ఉన్నాయనే విషయాన్ని అజిముతల్ క్వాంటం నెంబర్, అదేవిధంగా ఏ కక్షలో ఉన్నాయనే విషయాన్ని ప్రధాన క్వాంటం సంఖ్య తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 4 క్వాంటం సంఖ్యలను ఆధారంగా చేసుకొని మనం ఒక ఎలక్ట్రాన్ యొక్క లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1s లోపల 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్లకి నేను ఇప్పుడు ప్రధాన క్వాంటం సంఖ్యని, అదేవిధంగా అజిముతల్ క్వాంటం సంఖ్యని, అదేవిధంగా యాంగులర్ మొమెంటం సంఖ్యని m, స్పిన్ క్వాంటం సంఖ్యని sని నేను రాయడం జరుగుతుంది. ప్రధాన క్వాంటం సంఖ్యని nతో, అజిముతల్ క్వాంటం సంఖ్యని lతో, యాంగులర్ మొమెంటం క్వాంటం సంఖ్యని mతో, స్పిన్ క్వాంటం సంఖ్యని sతో సూచించడం జరుగుతుంది. నేను అవే ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 1sకి సంబంధించి n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్కి సంబంధించిన విలువల్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఎలక్ట్రాన్కి సంబంధించిన విలువల్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్ యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య ఎంత అని అడిగితే ఫస్ట్ ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది ఏ కక్షకు సంబంధించి ఉంది? ఈ ఎలక్ట్రాన్ అనేటువంటిది 1వ కక్షలో ఉంది. కావున n వాల్యూ అనేటువంటిది 1. అదేవిధంగా ఈ ఎలక్ట్రాన్కి సంబంధించి n వాల్యూ ఎంత? ఈ ఎలక్ట్రాన్ కూడా 1వ కక్షలోనే ఉంది కాబట్టి ఈ ఎలక్ట్రాన్ యొక్క ప్రధాన క్వాంటం సంఖ్య కూడా 1. అదేవిధంగా l వాల్యూ, s ఆర్బిటాల్కి సంబంధించి l వాల్యూ అనేటువంటిది చూడండి ఇక్కడ ప్రధాన క్వాంటం సంఖ్యను బేస్ చేసుకొని మనం అజిముతల్ క్వాంటం సంఖ్యల్ని వివరించడం జరుగుతుంది. అజిముతల్ క్వాంటం సంఖ్యను బేస్ చేసుకొని యాంగులర్ మొమెంటం క్వాంటం సంఖ్యల్ని వివరించడం జరుగుతుంది. ఏ విధంగా రాయాలి అని అంటే ఇప్పుడు ప్రధాన క్వాంటం సంఖ్యల్ని కక్షల ఆధారంగా మనం 1, 2, 3, 4 అని రాసాం. అదేవిధంగా అజిముతల్ క్వాంటం సంఖ్యని
అజిముతల క్వాంటం సంఖ్య విలువలు అనేటువంటివి n-1 నుంచి స్టార్ట్ అయ్యి 0 నుంచి స్టార్ట్ అయ్యి n-1 వరకు ఉంటాయి. అంటే అజిముతల క్వాంటం సంఖ్యల విలువలు అనేటువంటిది 0 నుంచి మొదలై n-1 వరకు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అనుకోండి. n = 1 అయినప్పుడు పాసిబుల్ అయ్యేటువంటి ఎల్ విలువలు ఏంటి అని అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, 0 నుండి మొదలై n-1 వరకు ఉంటాయి. 0, n-1, n = 1, n-1 అంటే 0నే కదా. సో పాసిబుల్ అయ్యేటువంటి ఎల్ వాల్యూ ఒకటే, దట్ ఈస్ L = 0. అదేవిధంగా ఎప్పుడైతే n వాల్యూ అనేటువంటిది 2 అయిందో L వాల్యూస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 అండ్ ఎక్స్టెండింగ్ అప్ టు ద n-1, అంటే 0 నుండి మొదలై n-1 వరకు ఉంటాయి. L = 0, 1. ఇప్పుడు ఎల్ వాల్యూ అనేటువంటిది 0 అయినప్పుడు అది s ఆర్బిటాల్ని సూచిస్తుంది. అదేవిధంగా ఎల్ వాల్యూ అనేటువంటిది 1 అయినప్పుడు అది p ఆర్బిటాల్ని సూచిస్తుంది. ఎల్ వాల్యూ = 2 అయినప్పుడు అది d ఆర్బిటాల్ని సూచిస్తుంది. అదేవిధంగా ఎల్ వాల్యూ అనేటువంటిది 3 అయినప్పుడు అది f ఆర్బిటాల్ని సూచిస్తుంది. ఇది ఒక చిన్న టేబుల్. ఈ చిన్న టేబుల్ని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఎల్ వాల్యూస్ 0 అయిందో అది s ఆర్బిటాల్ని సూచిస్తుంది, లేదా s ఆర్బిటాల్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్లకి ఎల్ వాల్యూ 0గా ఉండబోతుంది. అర్థమైందా? అదేవిధంగా p ఆర్బిటాల్లో ఉన్నటువంటి అన్ని ఎలక్ట్రాన్లకి ఎల్ వాల్యూ అనేటువంటిది 1గా ఉండబోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు n = 1 అయినప్పుడు L = 0. అర్థమవుతుందా? ఇక్కడ s ఆర్బిటాల్ ఉంది కాబట్టి ఎల్ వాల్యూ 0. అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ కూడా ఎల్ వాల్యూ అనేటువంటిది 0గా ఉండబోతుంది, ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్ కూడా s ఆర్బిటాల్లో ఉంది. నేను ముందే చెప్పాను, ప్రధాన క్వాంటం సంఖ్య కక్ష గురించి తెలియజేస్తుంది, అజిముతల క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ అజిముతల క్వాంటం సంఖ్య L గురించి రాస్తున్నాము. ఈ L దేని గురించి తెలియజేస్తుంది? ఆర్బిటాల్ లోపల తెలియజేస్తుంది. s ఆర్బిటాల్ లోపల ఉంది కాబట్టి 0. దీనికి కూడా ఈ ఎలక్ట్రాన్ కూడా s ఆర్బిటాల్ లోపల ఉంది కాబట్టి 0. అదేవిధంగా m మ్యాగ్నెటిక్ మొమెంటం క్వాంటం నెంబర్స్ విలువలు అనేటువంటివి L విలువల పైన ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ L వాల్యూ = సమ్ x అనుకోండి. మ్యాగ్నెటిక్ మొమెంటం క్వాంటం నెంబర్స్ లేదా యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్స్ ఏ విధంగా ఉంటాయనంటే -x నుండి మొదలై 0 ద్వారా +x వరకు ఉంటాయి. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ L = 1 అనుకోండి. అప్పుడు పాసిబుల్ m వాల్యూస్ ఏమైతాయి అంటే -1, 0, +1. అలా కాకుండా L = 0 అనుకోండి. పాజిటివ్ 0, నెగిటివ్ 0 ఉండదు కాబట్టి m = 0. ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేటువంటిది మనకి సబ్ ఆర్బిటాల్స్ గురించి తెలియజేస్తుంది. L = 0 అయినప్పుడు s ఆర్బిటాల్, m = 0 అంటే పాసిబుల్ అయినటువంటి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్లు ఎన్ని మనకి ఒకటే ఉంది. కావున s ఆర్బిటాల్ లోపల ఒకటే సబ్ ఆర్బిటాల్ ఉంటుంది. అదేవిధంగా L = 1 అయినప్పుడు p ఆర్బిటాల్, పాసిబుల్ అయినటువంటి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్స్ -1, 0, +1. ఆ విధంగా 3 విలువలు పాసిబుల్ అనేటువంటివి అవుతున్నాయి. కాబట్టి మనకి p ఆర్బిటాల్ లోపల 3 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉంటాయి. 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం p ఆర్బిటాల్కి 3 బాక్సెస్ని డ్రా చేస్తున్నాం. అదేవిధంగా L = 2 అయినప్పుడు m విలువలు అనేటువంటివి -2, -1, 0, +1, +2. ఆ విధంగా మొత్తంగా 5 విలువలు అనేటువంటివి మనకి సాధ్యపడుతున్నాయి. L = 2 అయినప్పుడు మనకు d ఆర్బిటాల్, అందుకే d ఆర్బిటాల్ లోపల 5 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఈ విధంగా మనకి L = 3 అయినప్పుడు -3, -2, -1, 0, +1, +2, +3 మొత్తంగా 7 విలువలు అనేటువంటివి సాధ్యపడతాయి. కాబట్టి f ఆర్బిటాల్ లోపల మనకి 7 సబ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇది యాంగులర్ మొమెంటంకి సంబంధించినటువంటి విలువలు. సో ఇక్కడ L = 0 అయినప్పుడు m = 0. అదేవిధంగా ఇక్కడ కూడా m = 0. అదేవిధంగా స్పిన్ క్వాంటం నెంబర్ యొక్క చూసినట్లయితే స్పిన్ క్వాంటం నెంబర్ని మనకి ఉలెన్బెక్ అండ్ గౌడ్స్మిత్ ప్రతిపాదించడం జరిగింది. ఇది ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి తెలియజేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది సవ్య దిశలో తిరుగుతున్నట్లయితే పాజిటివ్ సైన్తో సూచిస్తాం, పాజిటివ్ ఆఫ్ సైన్తో సూచిస్తాం. అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది అపసవ్య దిశలో తిరుగుతున్నట్లయితే నెగిటివ్ ఆఫ్తో సూచిస్తాం.
నెగిటివ్ ఆఫ్తో సూచిస్తాం. స్పిన్ క్వాంటమ్ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 నెంబర్స్, ప్లస్ ఆఫ్ అండ్ మైనస్ ఆఫ్. ప్లస్ ఆఫ్ ఎప్పుడు ఎలక్ట్రాన్ అనేటువంటిది సవ్య దిశలో తిరుగుతున్నప్పుడు, మైనస్ ఆఫ్ ఎప్పుడు అపసవ్య దిశలో తిరుగుతున్నప్పుడు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు ఒకటి సవ్య దిశలో తిరుగుతున్నప్పుడు మరొకటి అపసవ్య దిశలో తిరుగుతుంది. ఒకటి అపసవ్య దిశలో తిరుగుతున్నప్పుడు మరొకటి తప్పనిసరిగా సవ్య దిశలో తిరగాలి, అంటే వ్యతిరేకమైనటువంటి స్పిన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి స్పిన్ క్వాంటమ్ నెంబర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, అంటే ఈ ఎలక్ట్రాన్ సవ్య దిశలో తిరుగుతుందని అర్థం. ఎప్పుడైతే సవ్య దిశలో తిరుగుతుందో మరొక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఈ మరొక ఎలక్ట్రాన్ అనేటువంటిది అపసవ్య దిశలో తిరగాల్సిందే, కాబట్టి మైనస్ హాఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చూసినట్లయితే ఈ 2 ఎలక్ట్రాన్లకి ఈ 3 క్వాంటమ్ నెంబర్ విలువలు సమానమైనవి, కానీ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఇదే మనకు పాలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్లో కూడా చూసాం. ఏ రెండు ఎలక్ట్రాన్లు కూడా 4 క్వాంటమ్ సంఖ్యల యొక్క ఒకే సెట్ని కలిగి ఉండవు. ఓకేనా, ఇది క్వాంటమ్ నెంబర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరో క్లాస్లో మనము మరిన్ని వివరాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.